ఇలకు దిగిరావా దేవా యేసు దేవా, ఇలకు దిగిరావా. పరమ పావన దేవా, పాలించగనివు రావా. పరమ పావన దేవా, పాలించగనివు రావా. నిన్నే నమ్మియున్నాను, నీకై వేచియున్నాను దేవా యేసు దేవా, ఇలకు దిగిరావా దేవా యేసు దేవా, ఇలకు దిగిరావా దేవా యేసు దేవా, ఇలకు దిగిరావా. సంధ్యావేళ శుభములు మీ అందరికీ తెలియచేస్తూ ఈ దివ్య బలి పూజకు ప్రేమతో మిమ్మందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ దివ్య బలి పూజ ప్రత్యేక ఉద్దేశములు: గుంటూరు మేత్రాసనం, లూర్ధుమాత విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు, జరిపోతూ ప్రకాశమ్మకు మరియు కుటుంబ సభ్యులకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, పుట్టినరోజు జరుపుకుంటున్న మనమడు ప్రణయ్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు మరియు మైకల్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని విన్సెంట్ కుమార్, వత్సల, అనిల్ కుమార్, సుగమ్య, అనిత, రోస్రాణి, మురళి, హృదయమేరి, సెల్వరాజ్, జ్యోతి, రత్నరాజ్, ప్రణయ్, జోస్, తన్మయ్, మైకల్, అభినవ్, చైతన్య, రోషన్, స్పందన, సంజన సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పొన్నపాటి మర్రెడ్డి మరియు రోజమ్మ కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు పొన్నపాటి జ్ఞానిరెడ్డి, మరియమ్మ, పొన్నపాటి ఆశీర్వాదం రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పొన్నపాటి శ్రీధర్ రెడ్డి, పరిమళ, అవినాష్ రెడ్డి, అనూహ్య రెడ్డి, ప్రసాద్ రెడ్డి, శ్వేతమేరి, నివేదన్ రెడ్డి, నిష్విక రెడ్డి సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, కేసీ వర్క్స్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న జొన్నలగడ్డ నిర్మలరానికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞతా బలి పూజ జొన్నలగడ్డ రామారావు, మేరీ విజయరాణి, భావన, అంటోనీ ప్రిన్స్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సూరారం విచారణ, 16వ పుట్టినరోజు జరుపుకుంటున్న గోప్ సుహాస్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ గోపు సుజాత, సురేందర్ రెడ్డి, గోపు థామస్, తిరుమల్ రెడ్డి, మత్యాస్ రెడ్డి, సుందరమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం, అమలోద్భవి మాత కెథీడ్రల్ విచారణ, దేవదాసి జీవన జ్యోతి గారి పుట్టినరోజు సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రమేత్రాసనం, బొబ్బిలి విచారణ, ఆయురారోగ్యములు మరియు పిల్లల చదువుల కోసం కవ్వాటి ప్రసాదరావు, రాజేశ్వరి, కవ్వాటి కన్నబాబు, శైలజ, ప్రణతి, ప్రశస్తి, బొత్స కిరణ్ కుమార్, ప్రశాంతి, లిఖిన్, గుంట శ్రీహర్ష, స్రవంతి,
సహర్ష, శ్రేయస్, బిగుల విజయ్, క్రాంతి, లిఖిత్, నిక్కీ దివ్య బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. ఈ ప్రత్యేక ఉద్దేశముల కొరకు ఈ దివ్య బలి పూజలో ప్రార్థనలు సమర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కార్యము చేయుట సులభతరము కాదు. ఇర్మయా ప్రవక్త తను దేవుని యొక్క మనిషిగా ప్రభు సందేశములను ప్రజలకు వినిపిస్తూ ప్రజలను మార్చుటకు ప్రయత్నము చేశారు. కానీ ప్రజలే ఆయనకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసి ఆయన్నే నాశనము చేయాలని తలపెట్టారు. ఆయనకి తన జీవితం మీద విరక్తి కలిగేటట్లుగా చేశారు. ఆయన వెళ్ళే దారిలో గుంటలు తవ్వి ఆ గుంటలో పడి ఆయన చనిపోతాడన్నటువంటి కుట్రలు పన్ని అతనికి వ్యతిరేకముగా పనులు చేశారు. అప్పుడు ఆ ప్రవక్త ఏ విధముగా ఈరోజు మన మొదటి పట్టణంలో వినబోతున్నామో చాలా కృంగిన హృదయముతో దేవునికి మొరపెట్టుకొనుచున్నాడు. ప్రభువా, నీవే నా ఆశ్రయం, నీవే నన్ను ఆదుకొనువాడవు. ఈ యొక్క ప్రజల మధ్యలో నా జీవితము చాలా ఘోరముగా భయంకరముగా మారి ఉన్నది అని చెప్పి ఆ దేవుని మీద భారం వేసి జీవించే పరిస్థితిని తెలియచేసుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ లోకంలో మనం ఆ దేవుని పేరు మీద జీవించాలంటే, ఆయనకు మనం సాక్షులుగా జీవించాలంటే చాలా కష్టతరమైనటువంటి పని. అదే ప్రవక్తలందరూ కూడా అనుభవించారు. క్రీస్తు ప్రభు యొక్క పాటలు కూడా ఆ రకంగానే జరిగాయి. ఈ మరి యొక్క శ్రమల కాలంలో, ఈ తపస్సు కాలంలో మరొకసారి మన జీవితాల్లో వచ్చేటువంటి ఎదురు దెబ్బలను, మన జీవితాల్లో వచ్చేటువంటి కష్టాలను, బాధలను మనం కూడా సహించుకొని ప్రభువునే మన ఆశ్రయ దిక్కుగా చేసుకొని ముందుకు సాగాలని ప్రభు పిలుస్తున్నారు. ఆ మేరకు మనందరినీ ప్రభు బలపరచాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుంటాం. ఈ పూజను యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసినటువంటి పాపంను తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపులని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. నీవు కృప చూపనిచో నీ నుండి మేము నీ అనుగ్రహ సహాయమును పొందలేము. కావున నీవు మాపై కనికరించి మా హృదయం సన్మార్గంలో నడిపింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను తోలుకొని పోవు వారిని నమ్మి వధ్యస్థానమునకు వెళ్ళు గొర్రె పిల్లవలే ఉంటిని. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము
18వ వచనం నుండి 20వ వచనం వరకు. నా విరోధులు నా మీద పన్ను కుట్రలను ప్రభువు నాకు తెలియచేసెను. నా మట్టుకు నేను తనను తోలుకొని పోవు వారిని నమ్మి వధ్యస్థానమునకు వెళ్ళు గొర్రెపిల్ల వలె నుంటిని. వారు నాపై కుట్రలు పన్నుచున్నారని నాకు తెలియదు. నా విరోధులు పుష్టిగా నున్నప్పుడే చెట్టును నరికివేయుదము, ఇతనిని నరలోకము నుండి తుడిచిపెట్టుదము, ఇక ఇతని పేరు కూడా వినిపింపకూడదని పలికిరి. నేనిట్లు మనవి చేసితిని, సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీవు న్యాయము తప్పని న్యాయాధిపతివి, నరుల హృదయమును మనస్సును పరిశీలించువాడవు. నేను నా వాచ్యమును నీకు అప్పగించితిని. నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునుగాక. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. ప్రభువైన నా దేవా, ప్రభువైన నా దేవా, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. ప్రభు, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నన్ను వెన్నాడు శత్రువుల నుండి నన్ను రక్షింపుము. లేదేని వారు సింహము వలె నన్ను కండతుండములుగా చీల్చివేయుదురు. వారు నన్ను ఎత్తుకొని పోవుదురు. అప్పుడు నన్ను ఎవరు రక్షింపగలరు? అందరూ. ప్రభువైన నా దేవా, ప్రభువైన నా దేవా, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. ప్రభు, నీవు సకల జాతులకు తీర్పు తీర్తువు. నా నీతికిని మంచితనమునకును తగినట్లుగా నాకు తీర్పు చెప్పుము. హృదయములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల దౌర్జన్యమును తుదముట్టింపుము, నీతిమంతులను బహుకరింపుము. నీవు నీతిమంతుడవైన దేవుడవు, నరుల ఆలోచనలు కోర్కెలను పరిశీలించువాడవు. అందరూ. ప్రభువైన నా దేవా, ప్రభువైన నా దేవా, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. దేవుడు నన్ను డాలువలే కాపాడును, అతడు సజ్జనులను రక్షించును. దేవుడు నీతిమంతుడైన న్యాయాధిపతి, అతడు పాపులను ఎల్లవేళలా శిక్షించును. అందరూ. ప్రభువైన నా దేవా, ప్రభువైన నా దేవా, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను నిన్ను శరణు వేడుచున్నాను. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే నీ భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించును. ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. నీ మంచితనమును వెలుగువలే ప్రకాశింపచేయును. నీ ధర్మవర్తనము సూర్యుని వోలే బాసిల్ల చేయును.
దేవుని ముందట ఓపికతో నిలచి ఉండుము. ఆయన అనుగ్రహముకై వేచియుండుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము. ప్రభుని మీదనే భారము వేయుము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఆ కాలంలో యేసు పలుకులు విని జనసమూహంలోని కొందరు ఈయన వాస్తవముగా ప్రవక్త అనియు, మరికొందరు ఈయన క్రీస్తు అనియు చెప్పుకొనిరి. కానీ కొందరు క్రీస్తు గలీలియా నుండి రాడు కదా, దావీదు వంశము నుండి, దావీదు గ్రామమగు బెత్లెహేము నుండి క్రీస్తు అవతరించునని లేఖనములో చెప్పుటలేదా అని చెప్పుకొనిరి. ఇట్లు ఆయనను గూర్చి జనసమూహములో భేదాభిప్రాయములు కలిగెను. కొందరు ఆయనను పట్టుకొన తలంచిరి, కానీ ఎవడనూ ఆయనపై చేయి వేయలేదు. అధికారులు ప్రధానార్చకుల యొద్దకు, పరిసయ్యుల యొద్దకు తిరిగి రాగా, మీరు ఆయనను ఎందుకు పట్టుకొని రాలేదు అని వారు ప్రశ్నించిరి. అందుకు ఆ బంట్రౌతులు, ఆయన వలె ఎవడనూ ఎన్నడనూ మాట్లాడలేదు అని సమాధానమిచ్చిరి. అది విని పరిసయ్యులు వారితో, మీరు కూడా మోసపోయితిరా? అధికారులలో గాని పరిసయ్యులలో గాని ఎవడనూ ఆయనని విశ్వసించలేదే. ఈ ప్రజలు ధర్మశాస్త్రమును ఎరుగరు కనుక వీరు శాపగ్రస్తులు అని పలికిరి. అందుకు మునుపు ఆయన యొద్దకు వెళ్ళిన నికోదేము వారిలో ఒకడు. అతడు, మన ధర్మశాస్త్రము ప్రకారము మొదట ఒక వ్యక్తి చెప్పునది ఆలకింపక, అతడు ఏమి చేయునది తెలుసుకొనక అతనిపై తీర్పు తీర్చవచ్చునా అని వారిని ప్రశ్నించెను. అందుకు వారు, నీవును గలిలయ వాడవా? గలిలయ నుండి ఏ ప్రవక్తయు రాడు, పరిశీలించు చూడుము అని సమాధానమిచ్చిరి. అంతటా అందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఆయన వలె ఎవడనూ ఎన్నడనూ మాట్లాడలేదు. ప్రభునందు ప్రియులగు దైవ ప్రజలారా, మన యొక్క మాటను బట్టి మన వ్యక్తిత్వము బయటపడుతూ ఉంది. ఇది జగమెరిగిన సత్యము. మనము ఏదైనా అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళుతుంటాం. డాక్టర్ గారు మనల్ని పరిశీలించేటువంటి సమయంలో మన నాలుకని చూపించమంటాడు. మన నోరు తెరిచి నాలుకను చూపించినప్పుడు ఆయన టార్చ్ పెట్టి చూస్తాడు. ఎందుకనగా మన నాలుకను చూస్తే మన యొక్క ఆరోగ్య పరిస్థితి, శారీరక ఆరోగ్య పరిస్థితి తెలుస్తూ ఉంది. మరి అదే విధముగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన నాలుక మాటను బట్టి మన ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యం అనేది బయటకు తెలుస్తున్నది. మన మాట మన యొక్క వ్యక్తిత్వాన్ని, మన ప్రవర్తనను, మన తీరుని బయట పెడుతుంది. ఈరోజు యేసు ప్రభు యొక్క మాటను గురించి మనము ధ్యానం చేస్తాం. యేసు ప్రభు యొక్క మాట, ఆ రోజు ఆ బంట్రౌతులు సైనికులు యేసును పట్టుకోవటానికి పంపబడినటువంటి వారు ఆయన్ని పట్టుకోకుండానే తిరిగి వచ్చారు. ఎందుకంటే ఆయన వలె ఎవడనో ఎన్నడనో మాట్లాడలేదు. ఆయన మాటల్లో
వారికి ఎంతో తేడా కనపడింది. కాబట్టి ఆ యొక్క భటులు కూడా ఆయన్ని పట్టుకోలేకపోయారు. పట్టుకోవటానికి వారికే ఇష్టం అనిపించలేదు. అలాంటి పరిస్థితి ప్రభు మాటల్లో మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క మాటలను ప్రజలు స్వార్థలో ఏ విధముగా స్వీకరించారంటే, ఆయన యొక్క మాటలను ఏ విధముగా లెక్కలోనికి తీసుకున్నారంటే చాలా ఆశ్చర్యంగా మనకుంటుంది. ఒక సందర్భంలో శతాధిపతి అన్నటువంటి ఒక సైన్యాధిపతి యేసు దగ్గరికి వచ్చాడు. తన సేవకునికి అనారోగ్య పరిస్థితి ఉండటం వలన ప్రభుని వచ్చి తన సేవకుని స్వస్థపరచమని కోరాడు. కానీ చివరికి అతను ప్రభుని చూసిన తర్వాత ఏమన్నాడంటే, ప్రభు, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను యోగ్యుడను కాను. మీరు ఒక్క మాట పలికినా చాలు, నా సేవకుడు స్వస్థపడపబడును అని అనేశాడు. అనగా ప్రభు మాట యొక్క శక్తిని అతడు గ్రహించాడు. అది ప్రభు మాట శక్తివంతమైన మాట. ఆ మాట అంటే అది నెరవేరుతుందని ఆ సైన్యాధిపతి గ్రహించగలిగాడు. అంత శక్తి ప్రభు మాటకు కలదు. అదేవిధముగా ప్రభు మాటలు శాశ్వతమైనటువంటి మాటలు, అవి గతించనటువంటి మాటలు. ప్రభు ఒక సందర్భంలో తెలియచేస్తున్నాడు. మత్తయి సువార్త 24:35 అంటున్నాడు, భూమి ఆకాశంలో గతించిపోవును, కానీ నా మాటల్లో ఏ ఒక్కటి కూడా గతించిపోదు అంటున్నాడు. తప్పకుండా ప్రతి మాట నెరవేరుతుంది అని చెప్పి ప్రభు తన మాటల గురించి మాట్లాడాడు. అవి శాశ్వతమైన మాటలు. మరొక సందర్భంలో ప్రభు తను దివ్య ఆహారంను గురించి, తన శరీరంను గురించి ఎన్నో మాటలు మాట్లాడాడు. ఆ మాటలు మాట్లాడినప్పుడు అనేకులు ఆయన మాటలను అర్థం చేసుకోలేదు. ఈయన శరీరంను మనం ఎలా భుజించాలి, ఈయన రక్తమును మనం ఎలా తాగాలి అని చెప్పేసి వారు ఆ మాటల్ని గ్రహించకుండా అతన్ని విడిచి వెళ్ళిపోయారు. చివరికి యేసు ప్రభు తనతో మిగిలినటువంటి 12 మంది శిష్యులను కూడా ప్రశ్నిస్తున్నారు, మీరు కూడా వెళ్ళిపోయేదరా అని ప్రశ్నించారు. అప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనములో పేతురు గారు పలికినటువంటి మాటలు మనం వింటున్నాం. ప్రభు, మేము ఎక్కడికి వెళ్ళేదాము, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు అంటున్నాడు. యేసు ప్రభు మాటలు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి మాటలు, అవి జీవింపచేసేటువంటి మాటలు. కొలది కాలమే కాదు, శాశ్వతముగా జీవాన్ని అందించేటువంటి మాటలు ప్రభు మాటలుగా శిష్యులు తెలుసుకోగలిగినారు, గుర్తించగలిగినారు. మరొక సందర్భంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు బోధలు చేస్తున్నారు. మార్కు సువార్త 1వ అధ్యాయము 22వ వచనములో ఆయన గురించి ప్రజలు పలికినటువంటి మాటలు ఈ విధముగా ఉన్నాయి. విశ్రాంతి దినమున యేసు ప్రార్థనా మందిరమున బోధింప ప్రారంభించెను. ఆయన బోధకు అచ్చటనున్న వారు ఆశ్చర్యపడిరి. ఏలయన ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారపూర్వకంగా ఆయన బోధించెను. ఆయన యొక్క మాటలు అధికారమును కలిగి ఉన్నాయి. ఆయన మాటలకు, ఆయన చేతలకు ఏమాత్రం కూడా వ్యత్యాసము లేదు. కాబట్టి ఆ మాటలకు బలం ఉన్నది, ఆ మాటలకు అధికారం ఉన్నది. ఆ విధముగా అధికారముతో ఆయన మాట్లాడగలిగాడు, గట్టిగా చెప్పగలిగాడు, శాసించగలిగాడు. ఆయనకు అటువంటి అధికారము మాటల్లో చూపిస్తున్నారు. మరొక సందర్భంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు బాలుడుగా ఉన్నప్పుడే, 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఆయన్ని యెరూషలేము పట్టణానికి తీసుకొని వెళ్ళారు. ఆ యెరూషలేము పట్టణములో వారు ప్రార్థనలు సలుపుకొని తిరిగి వచ్చేటప్పుడు మరియు యోసేపులు బాలయేసుడు కూడా
ఇతరులతో వస్తూ ఉన్నారని చెప్పి తలంచుకొని ప్రయాణం సాగించారు. ఒక రోజంతా ప్రయాణం చేశారు. ప్రయాణం అయిపోయిన తర్వాత, ఒకరోజు ప్రయాణం అయిపోయిన తర్వాత బాలుడు కొరకు వెతికితే ఎక్కడా దొరకలేదు. చివరికి వాళ్ళు మరలా యెరూషలేము పట్టణానికి తిరిగి వచ్చారు. ఆ పట్టణంలో దేవుని ఆలయమునకు వెళ్ళారు. యెరూషలేము ఆలయానికి వెళ్ళారు. ఆ మందిరములో ఆ యొక్క బాలయేసు మరి అక్కడ ఉన్నటువంటి వేదశాస్త్రుల మధ్యలో ఉన్నాడు. వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ తిరుగు ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. మరి ఆ యొక్క మాటలను విన్నటువంటి ప్రజలు ఆ సందర్భంలో ఆయన గురించి అనుకుంటున్నారు. లూకాసు వార్త 2వ అధ్యాయము 47వ వచనములో, 3 దినములైన తర్వాత దేవాలయములో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయుచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానం వినిన వారు ఆయన వివేకమునకు విస్మయమొందిరి. ఆశ్చర్యకరమైనటువంటి మాటలుగా ఆయన మాటలు వారికి వినిపించాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఒక శతాధిపతికి ఆ మాట శక్తివంతమైన మాట అయితే, అపోస్తులకు అది నిత్య జీవంనిచ్చే మాట అయితే, ఆయన మాటలు తప్పక నెరవేరే మాటలైతే, అధికారం కలిగినటువంటి మాటలైతే, ఆశ్చర్యమును కలిగించేటువంటి మాటలైతే, మరి నీకు నాకు ప్రతిరోజు యేసు మాటలు ఏ విధముగా వినిపిస్తున్నాయి? ఆ బంట్రౌతులకి ఎవరు మాట్లాడని రీతిలో యేసు మాటలు ఉన్నాయని గోచరించాయి. మరి మనందరికీ యేసు మాటలు ప్రతిరోజు ఎలా వినపడుతూ ఉన్నాయి? అవి చెవితో వినే మాటలు మాత్రమే కాదు, హృదయముతో వినేటువంటి మాటలు. హృదయముతో వినేటువంటి మాట వారికి ఆ మాటలు వేరుగా ఉంటాయి. అవే మనం ఇప్పుడు చూసినటువంటి సందర్భాలు. ఎప్పుడైతే మన హృదయాన్ని తెరిచి యేసు ప్రభు మాటలు వింటామో, ఆ యొక్క మాటలు మనకి ప్రత్యేకంగా కనిపిస్తాయి. అది మరి శతాధిపతికి ప్రత్యేకంగా కనిపించాయి, వినే ప్రజలకు ప్రత్యేకంగా కనిపించాయి, బంట్రౌతులకు ప్రత్యేకంగా కనిపించాయి, శిష్యులకి మళ్ళా వేరుగా కనిపించాయి. ఈ విధముగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో కనిపించాయి. ఎందుకనగా అవి వారి హృదయాన్ని తాకినాయి కాబట్టి. మరి మనము ఈరోజు ఆ ప్రభు యొక్క మాటల్ని మన హృదయానికి తీసుకోవాలి. యేసు మాటలు కరుణ, జాలి, ప్రేమ, ఓదార్పు, ఆదరణ, సహనం నింపేటువంటి మాటలు, అందించేటువంటి మాటలు. ఆ మాటల్ని మనము గైకొని ఆ ప్రభు మాటల చేత మన జీవితాలను మార్చుకొని మనందరం కూడా ఆ నిత్య జీవాన్ని పొందేటువంటి విధముగా ప్రయత్నాన్ని కొనసాగిస్తాం. నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. స్వీకరించు ఈ అర్పణ, నా దేవ బలి పూజలు. స్వీకరించు ఈ అర్పణ, నా దేవ బలి పూజలు. నిరతము నీ సేవలు, నిరతము నీ సేవలు. నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. ఆబేలు బలిని
ఆదరముతో స్వీకరించితివి. అబ్రహాము త్యాగబలిని నీ చెంత చేర్చితివి. మెల్కిసెదెకుని యాగబలిని మహిమతో నింపావుగా. అర్పింతును నా జీవితం, ప్రేమతో దీవించుమా. నా జీవము బలియాగము, జీవిత నైవేద్యము. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల పిదైన సర్వేశ్వరునికి ప్రీతికరమౌటులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మమ్ము కరుణతో చూసి ఈ కానుకలను స్వీకరింపోము. మా మనసులు కర్మమును తప్పి సంచరించుచున్నను, మా చేతుల మీదుగా ఈ అర్పణలను అందుకొనుచున్న మీకు వందనములు. కనికరించి మా మనసులను క్రమబద్ధము చేయమని విజ్ఞాపన చేయుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీరు మీ పుత్రుల మనస్సును నూతనీకరించి శుద్ధి చేయ నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితిరి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయముతో నిన్ను మనస్సారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనసును కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనసులను లగ్నం చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరంతరము మేము స్థిగానము చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును తీసుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగుమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించియున్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పరిశుద్ధ జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. నా బోధలు ఆలకించి పాటించువాడు రాతి మీద ఇంటి నిర్మించుకున్న వారిని పోలి ఉంటాడు అని ప్రభు పలికాడు. అనగా ఆయన యొక్క మాటలు ఎంత మూలమైనవో అవసరమైనవో మనం గుర్తించి ఆ యేసు మాటల మీదనే మన జీవితాన్ని, మన ఆత్మని మనం నిర్మించుకొని నిత్య జీవాన్ని పొందాలి. మరి ఆ మేరకు ఆ ప్రభు యొక్క బాధల్ని ఆదకించే శక్తిని మనకు దయచేయమని పరలోక తండ్రిని వేడుకొందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము.
మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి మనల్ని రక్షించు యేసు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నా నేస్తమా, ప్రియ నేస్తమా, నా దైవమా, నా ప్రాణమా. నా నేస్తమా, ప్రియ నేస్తమా, నా దైవమా, నా ప్రాణమా. నాతోనే ఉండుటకు, నాలోని శక్తిని నింపుటకు, నాతోనే ఉండుటకు, నాలోని శక్తిని నింపుటకు. అరుదెంచితివా నా హృదిలోకి, అరుదెంచితివా నా హృదిలోకి. నా యేసయ్య, నా ప్రియ యేసయ్య, నా యేసయ్య, నా ప్రియ యేసయ్య. నా నేస్తమా, ప్రియ నేస్తమా, నా దైవమా, నా ప్రాణమా. ఆపాద మధురం అమరమైన శక్తితో నన్ను నడిపింపజేయు ఆత్మదాహమును తీర్చ అరుదెంచితివా నా హృదిలోకి. నా యేసయ్యా, నా ప్రియ యేసయ్యా, అరుదెంచితివా నా హృదిలోకి, అరుదెంచితివా నా హృదిలోకి. నా యేసయ్యా, నా ప్రియ యేసయ్యా, నా యేసయ్యా, నా ప్రియ యేసయ్యా. పునీత ఇన్నెస్ వారు చేసిన జపము
క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారబడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు, చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు, మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము. నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, రానున్న పవిత్ర కార్యములకై నిరీక్షిస్తున్న నీ ప్రజలను దయతో వీక్షింపుము. వారికి నీ అమృత వరములను హేరాళముగా దయచేయుము. ఆధ్యాత్మిక సహాయం కొరకు వేచియున్న వారిని అభౌతిక నిత్యానందం వైపు నడిపింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ వండునుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువయాగం అంతా ప్రేమమయం, కలువరియాగం నిండా త్యాగమయం, కరుణామయుడు చిందిన రుదిరం వసగెను పునర్జీవం, జగతిని బ్రోచే జగద్రక్షకుడు బాపెను మన పాపం. సిలువయాగం అంతా ప్రేమమయం, కలువరియాగం నిండా త్యాగమయం. మనుజాలి పాపం ముండ్ల కిరీటం గాయపరచెను తిరుశిరస్సును, మనుజుల స్వార్థం కొరడా దెబ్బల పెళ్ళగించెను ఆ వీపును, మూగబోయినది ఆ మధుర స్వరము, రక్తమడుగులు తన మంచితనము, మార్గము చూపిన మహిమాన్వితునక ఈ ఘోరం.
దేవుడు మనిషితో చేసిన స్నేహం ఇచ్చెను ఈ ఫలితం, ఇచ్చెను ఈ ఫలితం. సిలువయాగం అంతా ప్రేమమయం, కలువరి యాగం నిండా త్యాగమయం.